హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎన్టీఆర్ గారి సినీ జీవితంలో 100 సినిమాలు పూర్తయిన సందర్భంగా ఆయన మిత్రుడైనటువంటి పేకేటి గారు సినిమా పత్రికకు రాసినటువంటి వ్యాసం శతచిత్ర సుందర అనేటటువంటి వ్యాసం నుంచి పేకేటి గారి మాటల్లో ఈ వీడియో ఉంటుంది. ఎన్టీఆర్ గారి 100వ చిత్రం గుండమ్మ కథ. సంచలన విజయం సాధించినటువంటి గుండమ్మ కథ అభినందించడానికి ఎన్టీఆర్ గారి నివాసానికి వెళ్ళినటువంటి పేకేటి గారు అప్పటికి ఎన్టీఆర్ గారు శోక సముద్రంలో మునిగి ఉన్నారు. ఆ వివరాల కోసం వీడియో పూర్తిగా చూడండి. తెలుగు సినీ చరిత్రలో ఒక ధృవతార, కోట్లాది మంది గుండెల్లో ఆరాధ్య దైవం. ఆయనే నందమూరి తారక రామారావు గారు. ఆయన 100 చిత్రాల మైలురాయిని చేరుకున్న సందర్భంలో ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని, ఆయన ఎదుగుదలను దగ్గరుండి చూసిన ప్రముఖ నటులు పేకేటిగారు పంచుకున్న జ్ఞాపకాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు ఒక పుష్కరం క్రితం నాటి మాట. శోభనాచల స్టూడియోలో మనదేశం అనే తెలుగు చిత్రం షూటింగ్ జరుగుతోంది. సమయం ఉదయం 11 గంటలు. ఆ సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఒక కొత్త కుర్రాడు లాఠీ చార్జ్ చేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన పేకేటిగారికి ఒక విచిత్రమైన ఆలోచనొచ్చింది. అయ్యబాబోయ్, ఈ కుర్రాడు నిజంగానే పోలీస్ ఉద్యోగి కాడు కదా, చచ్చేలా బాది పారేస్తున్నాడే అని తనలో తాను అనుకున్నారు. ఆ పట్టుదల, ఆ నిజాయితీయే రామారావు గారిని భవిష్యత్తులో మహానటుణ్ణి చేశాయి. కొన్ని మాసాల తర్వాత అదే శోభనాచల స్టూడియోలో పల్లెటూరి పిల్ల షూటింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రేయసీ ప్రియుల డ్యూయెట్ పాట చిత్రీకరిస్తున్నారు. అప్పుడు ఆ కుర్రాడిని చూసిన పేకేటిగారు, భలే అందంగా ఉన్నాడు ఈ కుర్రాడు, నిజంగా తెలుగు తెరకు నిండైన విగ్రహం అని మురిసిపోయారు. కేవలం రూపమే కాదు, ఆయనలో ఉన్న సంస్కారం కూడా అందరినీ ఆకర్షించింది. మరో ఏడాది గడిచింది. వాహిని స్టూడియోలో పాతాళ భైరవి షూటింగ్ జరుగుతున్న సమయం. రాత్రి 8 గంటలకు తోటరాముడు ఉద్యానవనంలో ఎంత ఘాటు ప్రేమయో అంటూ విరహవేదన పడే సన్నివేశమది. ఆ హీరోని చూసి పేకేటిగారు, ఇంత అందంగా ఉన్నాడు హీరో, పైగా బాగా చదువుకున్న సంస్కారం గల పెద్దమనిషి అని అంటున్నారు, పరిచయమైతే బాగుండును అని ఆశపడ్డారు. ఆ పరిచయం కాస్తా రానురాను గొప్ప స్నేహంగా మారింది. రామారావు గారితో పరిచయం మొదట్లో నమస్తేతో మొదలై, ఆ తరువాత ఏమండి అని, ఆపై ఏం బ్రదర్ అని, చివరకు ఏరా రాము అనేంత ఆత్మీయతకు దారితీసింది. వయసులో రామారావుగారు చిన్నవారైనప్పటికీ పేకేటిగారు ఆయనను అన్నయ్య అని పిలిచేవారు. నిజమైన అన్నగారిపై ఉండే గౌరవం, భయం, ప్రేమ అన్నీ రామారావుగారిపై ఉండటం విశేషం. వద్దంటే డబ్బు చిత్రం షూటింగ్ సమయంలో వారిద్దరూ కలిసి భోజనం చేస్తూ ఒకేచోట పడుకుని ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. 100 చిత్రాల సుందరుడిగా, పరిశ్రమలో అందరిచే గౌరవించబడే మహనీయుడిగా ఎన్టీఆర్ ఎదిగారు. ఆయన 100వ చిత్రం గుండమ్మ కథలో ఆయన నటన అద్భుతం. కాని విధివైచిత్రం ఏమిటంటే, ఆ శతచిత్ర సుందరుడిని అభినందించడానికి వెళ్లిన పేకేటిగారికి పుత్రశోకంతో కుమిలిపోతున్న రామారావుగారిని ఓదార్చవలసి వచ్చింది. ఆనందంలోనూ విషాదంలోనూ ఆయన ఒకేలాంటి స్థితప్రజ్ఞతను కనబరిచారు. తెలుగువారి గుండెల్లో అన్నగారిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. శతచిత్ర సుందరా, నువ్వు చలనచిత్ర పరిశ్రమకు వరప్రసాదివి, సహస్రచిత్ర సుందరా అని అస్మదాదులు చరిత్రలో సువర్ణలేఖినితో వ్రాసేలాగా పరమేశ్వరుడు చెయ్యాలని కోరుతున్నాను. అదే ఆశ, అదే మా ఆకాంక్ష, అదే మా ప్రార్థన. పేకేటి. దయచేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ అభిమానులకు ఈ వీడియో షేర్ చేయండి. ధన్యవాదాలు.